లేకపోతే అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళకి అవసరం లేదు. పోస్ట్ వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ల పాప అధ్యక్ష, 12 ఏళ్ల పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటేకపోతా అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మన గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత ఉన్నది? ఇలా ఓట్లేసుకుంటే 12 ఏళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది. మేమందరం కూడా వరదకాలు వేలు చేసింది అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కే అధ్యక్ష. లోయర్ మానేరు ఎవరు కట్టిన అధ్యక్ష? ఎల్లంపల్లి ఎవరు కట్టిన అధ్యక్ష? దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు కాలే. అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది, కొండపోచమ్మ అవుతుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతుంది? కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతాన ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష. నమస్కారం. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడేవాడు కాదు అధ్యక్ష. మీ ఆదేశాన్ని పాటిస్తాం, తప్పకుండా సభా మర్యాద కాపాడతాం. గౌరవ కేటీఆర్ గారు చాలా పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడింది. నా సతీమణి నా బిడ్డని చేయబట్టి నేను గెలిచిన అని మాట్లాడిండు. ఎస్, నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదుగా, నీ చరిత్రలా కాదు కదా పొన్నం. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది నిజమా కాదా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.